రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 వీలర్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 సభ్యులు గల ముఠాలో 2 పట్టుబడగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 30 2 వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు. 30 motorbikes different commissioners లో చేసే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ ఈ డిస్ట్రిక్ట్స్ లో చేసాయి. మొత్తం 30 బైక్స్ ను 3 నేరస్తుల నుంచి నేరస్తులు చేయబడినటువంటి ఈ దొంగతనాన్ని నేరస్తులు పట్టుకొని అరికట్టడం జరిగింది. దీని విలువ 46 lakh rupees ఉంటాయి. ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇమ్రాన్ అనే ఒక వ్యక్తి, దాని తర్వాత అతని ఫ్రెండ్ మహమ్మద్ షేక్ అనే 2 వ్యక్తులు, తర్వాత ఇంకొక ఇమ్రాన్ కూడా ఉన్నాడు, అతన్ని మేము పట్టుకోవాలి. టోటల్ 3 వ్యక్తులు, 2 వ్యక్తులు మేము పట్టుకున్నాం. దీంట్లో వీళ్ళు ఏంటంటే ఒక మహమ్మద్ షేక్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తారు, ఇమ్రాన్ ఏమో ఆటో డ్రైవర్ పనిచేస్తారు. 2 ఇమ్రాన్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తారు. వీళ్ళు ఇలా చేస్తూ అడిక్ట్ అయినారు చాలా వైరస్ కి. దానికోసం ఎక్స్ట్రా మనీ కావాల్సి ఉంది. డ్రింక్స్ కానీ అదర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ దే ఆర్ అడిక్టెడ్. దానికోసం ఎక్కువ మనీ కావాలి, ఎక్కువగా డబ్బులు కావాలంటే ఈజీ మనీ కోసం ఇట్లా దొంగతనం చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా జిడిమెట్లలో కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యి రిమాండ్ చేయడం జరిగింది ఒకతను. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా దొంగతనాలు ఎక్కడైతే పార్క్ చేసిన బైక్స్ ఉంటాయో, ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి, స్ప్లెండర్ వెహికల్స్ ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫాల్స్ కీతో కానీ వాళ్ళు డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి దాని ప్రెజర్ అప్లికేషన్ ద్వారా దాన్ని కీ ఓపెన్ చేసుకొని వాళ్ళు వీటి చాలా తక్కువ రేటుకు నారాయణపేట డిస్ట్రిక్ట్ లో చాలా మందికి అమ్మడం జరిగింది. వీటిని వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ దొంగతనం చేయాలని వచ్చేసి మన ఇక్కడ వచ్చినప్పుడు నాగోల్ ఏరియాలో మన మున్సిపల్ పోలీసులు వెహికల్ చెకింగ్ చేసే సందర్భంగా ఇలా పట్టుకోవడం జరిగింది. ఇంకెక్కువ వెహికల్స్ అమ్మాలి దొంగతనం చేశారని ఒక ప్లాన్ తో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ఎస్ఐ, డిఎస్ఐ అండ్ దెన్ గురుస్వామి డిఐ, వీళ్ళతో టీమ్ శ్రీశైలం, అనిల్, 2 కానిస్టేబుల్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకోవడం.